హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు తెలంగాణ స్టైల్ గుడాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పొద్దున్నే నానబెట్టి పెట్టుకోవాలి. స్నాక్స్కి అయితే ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్లోకి వేసుకోవాలి. ఈ కుక్కర్లో వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాము. 5 విజిల్స్ వస్తే చాలండి, మంచిగా కుక్ అవుతాయి. చూడండి, కుక్ అయ్యాయి సాఫ్ట్గా. ఇప్పుడు వాటికి ఏమేమి కావాలో చూసుకుందాము. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం పసుపు. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. వేసుకొని అన్నిటినీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం పసుపు వేసేసుకుందాము. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడాలను అనేది వీటిలో వేసుకోవాలి. నేనైతే గుడాలలో పల్లీలు కూడా వేసుకున్నాను. టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు నచ్చకపోతే పల్లీలు అనేది స్కిప్ చేయొచ్చు. ఇంతేనండి, టేస్టీ గుడాలు. దీంట్లోకి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. మేమైతే గుగ్గిళ్ళు అంటాము, మీరేమంటారో కామెంట్ ద్వారా తెలపండి. బాయ్.